ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కర్నూలు బస్సు ప్రమాదంలో విచారణలో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ యొక్క ప్రమాదంలో మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బైక్ నడిపినటువంటి వ్యక్తి శివశంకర్ పైన ఆ బైక్ వెనక కూర్చున్నటువంటి ఎర్రి స్వామి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. శివశంకర్ నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందని ఎర్రి స్వామి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మద్యం తాగినట్టుగా కూడా ఎర్రి స్వామి ఒప్పుకున్నారు. వారిద్దరు కూడా మద్యం తాగి ఆ డ్రైవింగ్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఉలిందకొండ పిఎస్లో ఎర్రి స్వామి ఫిర్యాదు చేయడంతో ఎర్రి స్వామి ఫిర్యాదు మేరకు శివశంకర్ పైన కేసులు కూడా నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఈ యొక్క కేసులను కూడా నమోదు చేశారు ఉలిదండ పైన ఆ పోలీస్ స్టేషన్లో. తాజాగా దీనికి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి రావడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన వివరాలు కూడా బయటికి రావడం జరిగింది. దీంతో ఈ యొక్క ప్రమాదంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శివశంకర్ పైన తను చనిపోయినప్పటికీ కూడా ప్రమాదంలో మూలమైనటువంటి వ్యక్తి కాబట్టి తన పైన కూడా కేసులు నమోదు చేశారు. 281, 125/A, 106/A సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి కర్నూలు నుంచి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్, ఈ ప్రమాదంలో శివశంకర్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. సో ఎప్పుడు ఫిర్యాదు అందింది పోలీసులకి? ప్రమాదం జరిగిన నైటే అందిందా, తర్వాత ఫిర్యాదు చేశాడా ఎర్రి స్వామి? అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా చిన్నపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరో తీసుకైతే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఘటనపై ఉలిందకొండ పిఎస్ లో కేసు నమోదైంది. అయితే ఈ దీంట్లో కీలకమైన విషయం ఏమంటే, ఎవరైతే శివశంకర్ బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ వెనకాల కూర్చున్న ఫ్రెండే ఫిర్యాదు ఇచ్చాడు. అంటే మేమిద్దరం కలిసి మద్యం తాగి నిర్లక్ష్యంగా నడిపాడు కాబట్టి బండి స్కిడ్ పడి పార్సల్ మా ఫ్రెండ్ కనుక్కోవడం చెప్పేసి మొత్తం మీద పోలీసులకు అయితే వివరించారు. ఈ వివరణ పోలీసులు తీసుకున్న వెంటనే ఫిర్యాదుని ఎవరైతే ఎడ్డి స్వామితో ఫిర్యాదు తీసుకొని వెంటనే ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో శివశంకర్ పైన అయితే కేసు నమోదు అయితే చేయడం అయితే జరిగింది. ఆ కేసు కూడా 281, 125A, 106 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టయితే పోలీసులు అయితే తెలిపారు. కిరణ్, ప్రధానంగా ఇంకెవరైనా చేర్చారా? ఎర్రి స్వామి ఫిర్యాదుదారుడి కిందికి వచ్చాడా, లేకుంటే ఎర్రి స్వామిని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేశాడా? అంటే డయల్ 100 కూడా చేసినట్టుగా, కాల్ చేసినట్టుగా ప్రమాదం జరిగిన తర్వాత ఒక సమాచారం తెలుస్తుంది. ఆ రోజు రాత్రి ఎర్రి స్వామి ప్రమాదం జరిగిన తర్వాత శివ ఫోన్ తీసుకొని డయల్ 100కి ఇట్లా కాల్ ఏమైనా చేశాడా? ఎప్పుడు కంప్లైంట్ చేశారు? అయితే ఆ రోజు కింద పడిన వెంటనే ప్రమాద స్థలంలోనే శివశంకర్ అయితే మృతి చెందడం జరిగితే గాయాలతో బయట పెట్టారు. స్వామి ఏదైతే రోడ్డు మీద తన ఫ్రెండ్ శివశంకర్ ని పక్కకి లాగి పక్కన పెట్టాడు. అయితే అప్పుడు చూడగానే శ్వాస లేదని చెప్పేసి నిర్ధారించుకున్న ఎరుస్వామి అయితే బైక్ ఏదైతే రోడ్డు మీద ఉన్న బైక్ ని కూడా పక్కకు లాగాలనుకున్నాడు. అది కూడా కొంచెంలో ఆ బస్సు వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దానికి ఢీకొనడంతోనే ఇతను ఎరుస్వామి బయటపడ్డాడు, వెళ్ళిపోతాడు. ఢీకొని ముందుకు తీసుకొని పోయిన బస్సు మంటలో కాలిపోవడం చూసి ఎరుస్వామి వితౌట్ గా భయపడి ముందుగా తన గ్రామానికి అయితే వెళ్ళాడు. తన గ్రామానికి వెళ్ళిన తర్వాత ఈ పోలీసులకి ఎరుస్వామి మళ్ళీ ఫిర్యాదు చేశాడు. పోలీసుల అదుపులోకి వెళ్ళాడు. పోలీసుల అదుపులో నిన్న మొత్తం కీలక సమాచారంగా మారిన ఎరుస్వామి నిన్న మొత్తం స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నిన్న స్టేట్మెంట్ ఆధారంగా నిన్న సాయంత్రం ఈ కేసు అయితే నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తానికి అది ప్రస్తుతం కర్నూలు ప్రమాదానికి సంబంధించినటువంటి మరొక అంశం అయితే తెరపైకి రావడం జరిగింది. ఈ ప్రమాదంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శివశంకర్ బైక్ నడిపినటువంటి ఆ వ్యక్తి మద్యమత్తులో, దీనికి సంబంధించి తాజాగా RFSL కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. వీరు మద్యం సేవించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా అధికారికంగా ధృవీకరిస్తూ RFSL కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మద్యం మత్తులోనే ఉన్నారని చెప్పేసి. ఈ కారణంగానే శివశంకర్ అక్కడ తమ యొక్క బైక్ని అదుపు తప్పి డివైడర్కి గుద్ది ఆ తర్వాత అతను అక్కడే డివైడర్కి ఢీకొని చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ వెంటనే ఎర్రి స్వామి అక్కడి నుంచి బైక్ని ఆ యొక్క బస్సు ఢీకొన్న తర్వాత పారిపోయి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి మద్యం సేవించి వాహనాన్ని నడపడం కారణంగానే యొక్క ప్రమాదం జరిగిందనేటువంటి విషయాన్ని ఫిర్యాదుగా ఇచ్చిన తర్వాత అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు సెక్షన్ల కింద శివశంకర్ పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఒక కొత్త అంశం. శివశంకర్ పైన ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇంకా విచారణలో అనేక అంశాలు కూడా రావడం జరిగింది బయటికి. ఎర్రి స్వామి ఆ తర్వాత మొబైల్ ఫోన్ కూడా
శివశంకర్ మొబైల్ ఫోన్ కూడా యాక్సిడెంట్ తర్వాత అక్కడ చూసిన తర్వాత బస్ ఫైర్ అయిన తర్వాత శివశంకర్ ఫోన్ తీసుకొని కూడా వెళ్ళారు. ఆ లొకేషన్ ఆధారంగా ఆ ఫోన్ ట్రేస్ చేసిన తర్వాతే ఎర్రిస్వామి దగ్గర ఆ ఫోన్ ఉందని చెప్పేసి పోలీసులు కూడా గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ కేసుకు సంబంధించిన తాజా అంశం అయితే ఇప్పుడు వైరల్గా మారింది.